సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్ స్టార్ట్ ఇమిడియట్లీ. రే మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా. వంశీ గారు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పదండి. ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు? వస్తున్నా. వస్తాం. బాయ్. హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్, నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిలు వేస్తున్నాడే? అబ్బాస్. రెండు ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. పదండ్రా. లక్ష్మి, అక్కడక్కడ వెండి తీగ మెరుపు కనబడుతుంది, కాస్త రంగు ఎక్కువ వేసుకో. నువ్వేం వేళాకాలం ఆడక్కర్లేదులే. నాకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది కానీ నా వయసు ఎంత అనుకున్నావు? అవును, 25 ఏళ్ళు. నా పెళ్ళప్పుడు. చూడమ్మా. ఏంటండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి? ఇదిగోమ్మా, ఇది ఒక్కొక్కటి ఆ కవర్ లో వేసి. రా బాబు, ఇది పట్టుకో. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఆంటీ, మీరు పెళ్లి కూతురికి కాస్త దూరం కూర్చోండి. ఏ పెళ్లి కొడుకు చూస్తే ఎవరు పెళ్లి కూతురు అని తెలియక కన్ఫ్యూజ్ అవ్వడు. చూసావు వదినా, నేను మేకప్ లో చిన్న పిల్లలా కనపడుతున్నానంట. నువ్వే నా అందాన్ని చూసి ఓరో లేకపోతున్నావు. నువ్వు పిచ్చి మొద్దువి. వేళాకోడానికి నిజానికి తేడా తెలియదు. అమ్మా అన్నాను రా. సరే ఆంటీ, అంకుల్ ఇక్కడ వంటకాల దగ్గర ఒక్కరే ఉన్నారు, నేను పోయి చూసి వస్తాను. నేను కూడా వస్తాను. వద్దు ఆంటీ, వస్తే మీ మేకప్ కరిగిపోదు. అవునవును, నువ్వు వెళ్ళి బాబు, నేను వస్తాను. రండి అండి. ఆగండి, ఇవ్వండి. అయిపోయింది షో. ఏంటి అయిపోయిందా? నేను చూసుకోలేదా? ఏంటి చూసుకునేది? నీకు సీక్రెట్ తెలుసా? నాకు ప్యాకెట్ రాదు. మరి అదేంటి ఎప్పుడు ఆడుతూనే ఉంటారు? ఏం చేస్తాం, ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అబ్బాయి? అవతల అత్తగారు ఆస్తిని బావగారు కష్టపడి పెంచేస్తున్నారు. ఎవరో ఒకరు ఖర్చు పెట్టాలి కదా. మనం ఆ పని మీద పెడతావు. 2 కాళ్ళు వెరగొట్టి మూల కూర్చోబెడతాను, అప్పుడు కానీ దరిద్రం వదిలిపోదు. నేను ఈ చెల్లెలికి మొగుడు అయితే నాకు మొగుడు. మీరా? మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి. ఊరుకో అబ్బాయి, నువ్వు అన్ని వేళాకోళం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పిందిలే. ఇప్పటి వరకు పెళ్లి పనులు ప్రశాంతంగా జరిగాయి, ఇంకా అయినట్టే. బావా జాగ్రత్త, మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది. ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు, పెళ్ళోరికి భోజనాలు ఉండవు. నోరు ముయ్యండి. పని చేయి బావా. అరే త్వరగా కానీ. ఏం డౌటా? ఈ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, వచ్చి చాపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొడి ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. కన్న కొడక మాట్లాడు డూయింగ్ సెకండ్స్ సీయింగ్ ఇప్పటిదాకా రీడింగ్ జస్ట్ స్లీపింగ్ గోయింగ్ షాపింగ్ ఒక్క పొడి టేకింగ్ వెంటనే కమింగ్. హలో నమస్కారం. దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాందే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కడుక్కోండి. అలాగే చేద్దాం. రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చేసిన ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు రెడీ. నేను రెడీ. ఆటో తోలుకునే ఆరామే అమ్జద్ గారు నాకు అల్లుడు అవుతాయి. ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూం? అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చెప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బు పడి కాజాగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ బాయ్, ఒరే మూర్ఖ ఎక్కడో నా ఈ ఒక టైం కనపడడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్, నీ గురించే ఆ కాజాగాడ పెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదా ఏడుస్తుంది. భయపడొద్దు. ఏం చేస్తాడు? రాజ్మహల్ బోల్ కే ఠీక్ హై. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. yes అంకుల్. ఖైరా, ఈ హైట్ లో ఉన్న బేగం ఎవరు? హైట్ కి బేగం అంకుల్. मेरे बाप का नाम हुल्ला, चाचूसुल्ला, शारकुल्ला. आप जानते हैं अंकल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే.
ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ के पहले चेस्तुन्नारा ना जुबेदार खींच कर रख दूंगा. अरे ओ जुबेदा बाहर आना. लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినా మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले? हाँ बहन जी. కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే. कुछ होता है सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची वेषाలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर. पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. अरे बुड्ढा నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది ఎప్పుడు ఇక్కడి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదావరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. हाँ मैं मूर्खा जुबेदा जुबेदा बम बम बोले अरे भाई बोले. ఎండ ఎలా ఉంది? మండిపోతుందన్నా. తమ్ముడు గుడి ఎందుకు పట్టుకోలేదు? వెళ్ళు. మార్చ్. మన జీవితం మనం మంచి వాళ్ళని బేబకు గుర్తిస్తే ఈ జన్మకి అంతే అంతే. ఏదో సౌండ్ దానికి ఎదురుగా వెళ్తే మంచిదంట. శవాన్ని చాలా వెరైటీగా తీసుకెళ్తున్నారు సార్. అవునరా, నేనేం చేసినా వెరైటీగానే ఉంటుంది. పాపం పసి వయసులో ఉంది. ఎలా పోయాడు సార్? మాటరా మానభంగమా సార్? మర్డర్. మాటరా ఎవరైనా సరే వాడిని మాత్రం మీరు వదలొద్దు సార్. వాడిని మర్డర్ చేయండి. చెప్పండి రా ఎలా చంపాలి? చేతిలో తుపాకీ ఉందిగా, బుల్లెట్లతో తూట్లు పడవండి. బుల్లెట్లతో తూట్లు పొడిచి చంపేస్తాను. తమ్ముడు ఎప్పుడు ఇలా విచిత్రంగా మాట్లాడాలి? తీసుకోరా. నిన్ను చంపిన వాళ్ళని తూట్ల కింద కాల్చి ముక్కల కింద నరికేస్తాను రా. నవిలి మింగుతా. కమాన్. 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో. ఏమండి వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బొక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు. ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకో అనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అవును మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి. ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో. లొట్టలేస్తూ చూడొచ్చు. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టే ఫోన్. ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండే. హలో, ఏమై నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం. పక్కనే కదా ఇల్లు, నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇదో ఒక్క నిమిషం. ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, వీడి పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారికి చెంది ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళి ఇదో, నువ్వు ట్రాక్ పడగానే 2000 రూపాయలు ఇస్తారు. నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళి ఇదో, మా ఆవిడ డ్రాప్ చేసిన వెళ్ళు. మధ్యలో ఎటు మాకు వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాడు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో.